Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగను మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకి జై. జై. అవతార్ జై బాబా. జై బాబా. బాబాకి జై. జై అందరికీ బాబా. ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రభు మనకి అతనితో సహజీవనం సాగించడానికి అనుమతినిచ్చారు. ఆ ప్రేమ మరినికి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా బాబా మన చేత వచనాలని ప్రవచన సుమమాలికల్ని చెప్పుకునే విధంగా అనుగ్రహించారు ఆయన. అందువలన ఇంతవరకు మనం ప్రవచన సుమమాలికలు 140 మనం చెప్పుకున్నాము. ఈరోజు కూడా బాబా 2 సుమమాలికల్ని ఇవ్వడం జరిగింది. 141, 142. ఇప్పుడు ఆ 2 మనం గానం చేసుకుంటూ ఆ భావంలోకి ప్రయాణం చేద్దాం. మొదటిది 141. ఆలోచన భ్రాంతిగాను ఆలోచన భ్రాంతిగాను మారుటకు చైతన్య పరిణామంలో పడిన సంస్కారములే కారణాలు. పడిన సంస్కారములే వ్యక్తమైన సంస్కారములు చైతన్యం చేయు పనిని అపమార్గమునకు త్రిప్పి మళ్ళిస్తూ ఉంటాయి మరలప్పుడు. అపమార్గమునకు తిప్పి మళ్ళిస్తుంటాయి మరలప్పుడు. ఇది 142. ఇక్కడ బాబా ఆయన ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనకి ఈ చైతన్య సుమాలికల్ని అందిస్తున్నారు. ఇప్పుడు ఈ 2 మాలికలు సారం ఏమిటో భావం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆలోచన అంటే ఆలోచనలు భ్రాంతిగా మార్పు చెందడానికి ఆలోచనలు భ్రాంతిగా మార్పు చెందడానికి చైతన్య పరిణామ క్రమంలో ఏర్పడిన సంస్కారాలే కారణమవుతాయి. పరిణామ క్రమంలో ఏర్పడిన సంస్కారాలే
ఆలోచనలు భ్రాంతిగా మారడానికి అవి ఒక విధంగా ఉపయోగపడతాయి, కారణాలు అవుతాయి అని బాబా అంటున్నారు. మానవ రూపంతోనే అంటే జంతు రూపం వరకు కూడా ఆలోచనలు ఆయా దశల్లో ఉన్నప్పటికీ కూడా అవి వ్యక్తం కాలేవు కూడా. ఇంచేత చైతన్యం ఒకటి పూర్తిగా వికసించలేదు, రెండవది ఆ జీవులకి మాట్లాడే అవకాశం ఉండదు. కనుక ఈ చైతన్య పరిణామ క్రమంలో ఏ సంస్కారాలు అయితే ఏర్పడతాయో అవి మానవ జన్మ వచ్చేసరికి ఏ ఆలోచనలు అయితే మానవులకు తరచూ వస్తూ ఉంటాయో వాటిని భ్రాంతిగా కొంచెం అది మంచి అవకాశమే అయినప్పటికీ కూడా అది రావడానికి కూడా మానవుడు ప్రిపేర్ అయి ఉండాలి, అంటే సంసిద్ధతతో ఉండాలి. ఇక రెండవది అంటే 142 కోరికలుగా వ్యక్తం అవుతాయి, ఆలోచనలు కోరికలుగా వ్యక్తం అవుతాయి. అప్పుడు ఏర్పడతాయి. అప్పుడు ఆ సంస్కారాలు చైతన్యం ఏదైతే ఉన్నదో మానవునిలో ఆ కోరికలు తీర్చుకోవడానికి లేదా తీర్చుకోకపోవడానికి వాడి సంస్కారాల సహకారాన్ని బట్టి దానికి మానవుడు ఏదైనా చేద్దాము అనే పరిస్థితిలో చేస్తాయి. ఆ చైతన్యం వల్ల కదా ఏదైనా చేయాలా, చైతన్యం లేకపోతే మనిషి ఏం పని చేయలేడు. కాబట్టి ఆ పనిని అపమార్గానికి తిప్పి దారి మళ్ళిస్తూ ఉంటాయట. అంటే ఒక ఉదాహరణ చెప్తారు బాబా. హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు శివభక్తుడు, కుమారుడు విష్ణు భక్తుడు. ఇద్దరు భక్తులే. గమ్మత్తు చూడండి, ఇద్దరు భక్తులే. అయితే తండ్రి విష్ణు ద్వేషి అని ప్రహ్లాదుడు తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. 7 ఏళ్ల వయసు వచ్చే వరకు తెలుసుకోలేకపోయాడు. మరి 7 ఏళ్ల వయసులోని వేదాలు ఉపనిషత్తులు చదువులలో మర్మమెల్లా చదివాను అని ఆ స్థాయికి వెళ్ళిన వాడికి ఆ చదువులో తన తండ్రి విష్ణు ద్వేషి అనే విషయం అవగతం కావాలి కదా, కానీ అది అవగతం కాలేదు. అంటే ఇక్కడ అపమార్గాన్ని తిప్పడానికి ఏమాత్రం దాని గురించి ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కదా, వాడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తే వాటి నుంచి బయటికి రాగలిగాడు కదా ప్రహ్లాదుడు. 7 ఏళ్ల వాడు. మరి తండ్రిని ఆ విష్ణుమూర్తి వచ్చి చెప్పి మార్చలేడా? మార్చగలడా అంటే మార్చకూడదు. ఎందుకు? వీడి జన్మ రహస్యం వేరు, తండ్రి జన్మ రహస్యం వేరు. కనుక అపమార్గానికి తిప్పి మళ్ళిస్తాయి. ఆ విష్ణు ద్వేషాన్ని ఇంకా పెంచుతాయి. చివరికి ఎక్కడరా ఉన్నాడు నీ హరి అని శాసిస్తే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు, నువ్వు ఎక్కడైనా చూడొచ్చు అంటే అయితే ఆ స్తంభంలో చూపించగానే చూసుకో అన్నాడు. ఈ చూసుకో అన్నవాడు ఎవడు? ప్రహ్లాదుడు కాడు, మహావిష్ణువు. అంచేత ఇంత కొంచెం ఇది విశిష్టమైనటువంటి
విషయమే అయినప్పటికీ కూడా సంస్కారాలు, కోరికలు, వీటి యొక్క ప్రాబల్యం వలనే మానవుడిలో ఉన్నటువంటి వివేకం, విచక్షణ దెబ్బతింటూ ఉన్నాయి. దారి మళ్ళీపోతుంది. అందుకని ఎంతటి వారైనా సరే బలీయమైనటువంటి ఈ దురదృష్టకర పరిస్థితుల్ని తప్పించుకోలేరు అని మనకి ఈ 141, 142 ఈ రెండింటిలో కూడా బాబా మనకి ప్రస్తావన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రవచన వచనాల్లోకి ప్రయాణం చేద్దాం. మనం ప్రవచనాలలో 406వ పేజీలో మాయా భాగం 1 అసత్యపు విలువలు అన్నది చదువుకొని 407లో ఆ మీద పేరాలు ఆపుకున్నాం. ఆ ఆఖరి వాక్యం ఒక్కసారి మనం చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. విలువల అనుభవానికి కారణమైన సాధనలపై నియంత్రణను పొందడం ద్వారా మానవునికి కొన్ని విలువలు గ్రహించేందుకు ఉపయోగపడినప్పుడు మరియు అంగీకరించబడిన విలువలను ఏదో రకంగా మార్పు చేస్తూ తనంతట తానే విలువలను నిర్ణయించడానికి ఉపక్రమించినప్పుడు బుద్ధిపూర్వక జ్ఞానానికి ప్రాముఖ్యత వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణ మీకు ఇక్కడ కూడా అది వర్తిస్తుంది. మనం శివభక్తులం. మన దేవుడు శివుడు, విష్ణువు కాడు అని గురువులు చెప్పినా వెళ్ళలేదు, తండ్రి చెప్పినా వెళ్ళలేదు, తల్లి చెప్పినా వెళ్ళలేదు. ఆయన 7 ఏళ్ల ప్రహ్లాదులు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి భగవంతుని యొక్క ప్రవేశం లేదా చొరవ అది డైరెక్ట్గా నేరుగా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని విలువలు గ్రహించడానికి అవకాశం ఉండదు. అది ప్రపంచమంతా అంగీకరించిందే అయినా ఆ ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తికి అది గ్రహించేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ ఉండకపోవడం, ఉండడం అనేది భగవంతుని యొక్క ఇచ్చ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏదో రకంగా మార్పు చేస్తూ తనంతట తానే విలువలను నిర్ణయించడానికి ఉపక్రమించినప్పుడు అంటే మనందరం కూడా పశ్చాత్తాప ప్రార్థన చదువుతున్నామండి. పశ్చాత్తాప ప్రార్థన బాబా చదవమని చెప్పారు కాబట్టి మనం చదువుతూ ఉన్నాం. పైగా అది మనల్ని రిపేర్ చేసేటటువంటి ప్రార్థన. మనల్ని ఫిజికల్ గా రిపేర్ చేస్తుంది ఆ ప్రార్థన. అయితే పశ్చాత్తాప ప్రార్థన చదివినంత మాత్రం చేత మనం రిపేర్ కాము. అందులో ఉన్న ప్రతి వాక్యం కూడా అవగాహన చేసుకొని చెయ్యకూడనివి ఏమిటి అని తర్కించుకొని ఏవైతే చెయ్యకూడదు అని దాని విలువలు, అందులో ఉన్న విలువలు తెలుస్తాయో ఆ విలువలకి అనుగుణంగా జీవితాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి. ఏమంటున్నారు ఇక్కడ? ఎప్పుడైతే విలువలను నిర్ణయించడానికి ఉపక్రమించినప్పుడు బుద్ధిపూర్వక జ్ఞానానికి ప్రాముఖ్యత వస్తుంది. అంటే పరోక్షంగా బాబా మనతో ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడైతే నీవు విలువలు తెలుసుకొని మార్గాన్ని
సుగమం చేసుకోవడానికి ఉపక్రమిస్తావు. అప్పుడు నీ నువ్వు ఆ పని చెయ్యగలవు, దానికి ప్రాముఖ్యత వస్తుంది. మనంతటా మనం ఏమీ చేయలేం. ఎంచేత మనకి ప్రతిరోజు 1 ఉదయం, 2 రాత్రి, మళ్ళీ తెల్లవారడం, ఇలా ఆ టైంలో ఉదయం నుంచి రాత్రి వరకు చేసే పనులు, మళ్ళీ మర్నాడు చేసే పనులు స్టీరియోటైప్డ్గా ఉంటాయి, ఎప్పుడూ ఒకేలాగా ఉంటాయి, మారం. అవి మార్చుకోవాలి అంటే మనం చాలా కష్టపడిపోతాం. అందుచేత ఇప్పుడు ఈ 2వ పేరాలు అంటే మరొక పేర విలువను నిర్ణయించుటలో పొరపాట్లు. విలువను నిర్ణయించుటలో పొరపాట్లు 2 రకాల నిర్ణయాలు ఉన్నట్లే పొరపాట్లు కూడా 2 రకాలుగా ఉంటాయి. చూడండి ఎంత గమ్మత్తుగా అంటున్నారు ఆయన. పొరపాట్లు 2 రకాలు ఉంటాయట, నిర్ణయాలు కూడా 2 ఉంటాయట. సత్యం కాని విషయాలను సత్యంగా స్వీకరించడంలో పొరపాట్లు, మరియు విలువ నిర్ణయంలో జరిగే పొరపాట్లు, విలువను నిర్ణయించడంలో పొరపాట్లు ఈ క్రింది విధంగా సంభవిస్తుంటాయి. ఇవి జాగ్రత్తైనటువంటి విషయాలు. మానవ జీవితం ప్రశస్తమైంది. ఒక్క మానవ జన్మలోనే భగవంతుడిని పొందడానికి అవకాశం ఉంది. ఆ మానవ జన్మ ఏమైంది? పుట్టుక మాయ, పెరుగుట మాయ, సుఖం మాయ, దుఃఖం మాయ, సంపద మాయ, అన్నీ మాయే. చివరికి చావు కూడా మాయే. అందువల్ల విలువలు తెలుసుకోవడానికి ఏ విధంగా తెలుస్తాయి, ఎలా తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది అంటే బాబా అంటున్నారు, ప్రాధాన్యత లేని వాటిని ప్రధానమైనవిగా స్వీకరిస్తామట మనం. ప్రాధాన్యత లేని వాటిని ప్రధానమైనవిగా స్వీకరిస్తాం. అసలు ప్రాధాన్యత లేనివేమిటి? మనకి అన్ని ప్రాధాన్యత ఉన్నవే. మనకి మానవులైన మనకి అన్ని ప్రధానమే, అప్రధానమైనవి ఏమి లేవు. కానీ బాబా అంటున్నారు, ప్రాధాన్యత లేని వాటిని ప్రధానమైనవిగా స్వీకరిస్తారట. ఉదాహరణకి కర్మకాండలు, అవి అప్రధానమైనవని బాబా స్పష్టంగా చెప్పారు. మనం వాటినే స్వీకరిస్తున్నాం. చాలా మంది, ఎక్కువ మంది ఎంచేత అలా చెయ్యకూడదు అని మన బుద్ధి మనకి చెప్పట్లేదు. ఇది మొదటిది. ప్రాధాన్యత లేని వాటిని ప్రధానమైనవిగా స్వీకరిస్తాను. ప్రధాన విషయాలను అప్రధానమైనవిగా భావిస్తాం. బాబాని మాత్రమే అంటిపెట్టుకొని ఉండాలి అన్నది ప్రధానం. నువ్వు నిరంతరం నాతోనే ఉండాలి అని బాబా చెప్పిన మాట ప్రధానం. కానీ అది మాత్రం మనకు ప్రధానంగా గోచరించదు, అనిపించదు. ఇది 2వది. 3వది, వస్తువుకు దానికున్న నిజమైన ప్రాధాన్యతను వదిలి మరొక ప్రాధాన్యతను ఆపాదించడం. వస్తువు అన్నటువంటి మాట వచ్చేసరికి మామూలుగా కృత్రిమంగా తయారు చేయబడుతుంది కాదు. విషయానికి సంబంధించిన వస్తువులు, లౌకిక వ్యవహారాలకు సంబంధించిన వస్తువులు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినటువంటి వస్తువులు, అన్ని వస్తువులే.
ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినటువంటి వాటిలో ఒకే దైవం, ఒకే నామం. ఇది దాన్ని విడిచిపెట్టేస్తున్నాం మనం. ఒకే నామం పాట పాడతాం మళ్ళీ. ఏ దైవం ఒకే నామం అని, కానీ దానికి ప్రాధాన్యత ఇవ్వము అంటే ఇవ్వకూడదని ఏమేమో మడి కట్టుకొని కూర్చోలేదు మనం, కానీ ఇవ్వం. మనకు వద్దని ఎవరు చెప్పలేదు, కానీ ఇవ్వం. అందువల్ల ప్రాధాన్యత లేని వాటిని ప్రధానమైనవిగా స్వీకరించడం, ప్రధాన విషయాలు అప్రధానమైనవిగా భావించడం, వస్తువుకు దానికి ఉన్న నిజమైన ప్రాధాన్యతను వదిలి మరొక ప్రాధాన్యతను ఆపాదించడం, ఈ పొరపాట్లన్నీ మాయ వలన సృష్టింపబడినవే. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మనకు ఆపాదించుకోక్కర్లేదు, మనం చేస్తున్న పొరపాట్లుగా మనం ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు. మాయ ప్రభావం. ఆధ్యాత్మిక దృష్టిలో అన్ని అసత్యాలు మాయలో ఇమిడి ఉన్నప్పటికీ కొన్ని అసత్యాలు లెక్కకు రానివి, కొన్ని అసత్యాలు లెక్కించబడేవి. చూడండి, ఆధ్యాత్మిక దృష్టిలో అన్ని అసత్యాలు మాయలో ఇమిడి ఉన్నప్పటికీ కొన్ని అసత్యాలు లెక్కకు రావు, కొన్ని అసత్యాలు లెక్కించబడతాయి. దానికి బాబా అంటున్నారు కంటిన్యూషన్ లో, ఒక వ్యక్తి ఒక సింహాసనాన్ని దానికి ఉన్న విలువ కన్నా ఉన్నతమైనదిగా భావిస్తే అది అసత్యమైనప్పటికీ, ఒక వ్యక్తి సింహాసనాన్ని దానికి ఉన్న విలువ కన్నా ఉన్నతమైనదిగా భావిస్తే అది అసత్యమైనప్పటికీ దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. అలా కాక ఒక వ్యక్తి ఆ సింహాసనమే జీవిత సర్వస్వాన్ని భావించవచ్చు, అది ఒక పొరపాటై అతని జీవిత విధానాన్ని, పరమార్థాన్ని దెబ్బతీస్తుంది, ప్రభావితం చేస్తుంది అంటారు బాబా. బాబాతోనే జీవితం గడపాలి. పాట కూడా పాడుకుంటాం. బాబాతోనే గడిపితివో నీ జీవితం అంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 పాడుకుంటాం. కానీ దృష్టి కానీ, ఆలోచనలు కానీ, భావాలు కానీ, ఏకాగ్రత కానీ ఏవి కూడా భగవంతుని మీద ఇప్పుడు ఉండవు, మనకి బాబాతో ఉండవు. ఒక్క సెంటర్లోకి వెళ్ళినప్పుడు బాబాతో కొంచెం బాబా మీద ధ్యానం ఉంటుంది, సవాస్కి వెళ్తే బాబా మీద ధ్యానం ఉంటుంది. మళ్ళీ అంటే కొన్ని అసత్యాలు లెక్కకు రావు, కొన్ని అసత్యాలు లెక్కించబడతాయి. అందుచేత బాబా ఏమని చెప్తున్నారు, సింహాసనాన్ని దానికున్న విలువ చాలా ఉన్నతమైనదిగా భావించిస్తే అది అసత్యం. అయితే అలా అనుకోవడం వల్ల ఇబ్బంది లేదు, కానీ దానివల్ల ఇబ్బంది ఉండదు. ఒక వ్యక్తి ఆ సింహాసనమే జీవిత సర్వస్వాన్ని భావిస్తే మాత్రం ఒక పొరపాటై అతని జీవిత విధానాన్ని, పరమార్థాన్ని దెబ్బతీస్తుంది. నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు, నిర్దిష్టమైనటువంటి భ్రమలు, మాయాకల్పితమైనవి, వీటికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. అసలు బాబా కోసం మనం ఏం చేయాలంటే ఆయన ఒక్కటే చెప్పాడు, ఆయన నామస్మరణ చేసుకోండి చాలు. అంటే నామస్మరణ చేసుకోండి అంటే దాని అర్థం నీకు ఇష్టమైతే చెయ్యు మాని, లేదా రోజుకు 10 నిమిషాలు చెయ్యి చాలు అని దాని అర్థం కాదు. అందుకే దేనికి విలువ ఇవ్వాలో, దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలో, దేనికి విలువ ఇవ్వకూడదో కూడా మనం తెలుసుకోమంటారు ముందుగా. అందుచేత మొత్తం మీద వస్తు సంబంధిత విషయాలను బుద్ధి కుశలతో నిర్ణయించేటప్పుడు కలిగే పొరపాట్ల కంటే వస్తు విలువను నిర్ణయించడంలో కలిగే పొరపాట్లు జీవితంపై పక్కదారి పట్టించుట, విముఖత కలిగించుట,
పరిమితం చేయుట మొదలైన ప్రభావాలను కలిగి ఉంటాయి. సాధారణమైన పొరపాట్లు మనం అంటే ఒక 25, 30, 40 వరకు మనం క్షమించవచ్చు. 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా పొరపాట్లు చేస్తే అవి క్షమించబడవు, మన జీవితం మీద ప్రభావితం అవుతాయి. దీనికి విలువ ఇవ్వాలా లేదా? ఈ మాట కంటే విలువ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే నష్టమైతే నేను అన్నం తిన్ను, భోజనం పెట్టినా సరే అన్నాడు అనుకోండి, ఎవరికి నష్టం? పెట్టిన వాళ్ళకి నష్టం ఉండదు, ఎన్నవాడికే నష్టం. అందుచేత బుద్ధి కుశలతతో నిర్ణయించేటప్పుడు కలిగే పొరపాట్లు కంటే వస్తు విలువను నిర్ణయించడంలో కలిగే పొరపాట్లు జీవితంపై పక్కదారి పట్టించి విముఖత కలిగించి పరిమితం చేసి అనేకమైన ప్రభావాల్ని మన మీద చూపిస్తాయి. అందుకే మేధస్సుకు ప్రాధాన్యత లేదు. బాబా ప్రేమలో మేధస్సుకు ప్రాధాన్యత లేదు. పాట కూడా అప్పుడప్పుడు 70లో వస్తున్నాం. మేధకు అందని తత్వమిదే, సాధకులందరి గమ్యమిదే, గీతాది గ్రంథాల సంభాషణము కన్న. ఇప్పుడు 71 రాయించాడు పాట, కానీ ఎప్పుడూ మనసులో వెళుతూ ఉంటుంది. ఎందుకని? బాబాయే మనకు ప్రధానం, బాబాతో జీవితమే ప్రధానం, బాబా స్మరణే ప్రధానం. మన యొక్క నిత్య జీవితంలో పశ్చాత్తాప ప్రార్థన చదువుతూ కూడా తప్పులు చేయకుండా ఉండాలి, అది ప్రధానం. ఒకవేళ పొరపాటును చేస్తే దిద్దుకోవాలి, అది ప్రధానం. ఇవన్నీ ఏమిటి? మనల్ని మనం రిపేర్ చేసుకునేటటువంటి అవకాశాలు. విషయవాంఛలు, కోరికల ప్రభావం వలన విలువలు నిర్ణయించడంలో పొరపాట్లు సంభవిస్తాయి. వస్తువులకు సహజంగా చెందిన విలువలే నిజమైన విలువలు. అవి స్వభావ సిద్ధమైనవి, సహజమైనవి కనుక స్పష్టంగాను శాశ్వతంగా ఉంటాయి. అవి కాలాన్ని బట్టి కానీ వ్యక్తులను బట్టి కానీ మారవు. అసత్య విలువలు కోరికలు లేదా వాంఛల నుండే ఉద్భవిస్తాయి. అసత్య కోరికలు, అసత్య విలువలు వాంఛల నుండి వస్తాయి, అంటే కోరికల నుంచే వస్తాయి. అవి ఆలోచన ధోరణులపై ఆధారపడటం వల్ల సాపేక్షంగాను అశాశ్వతంగాను ఉంటాయి. అంతేగాక అవి కాలాన్ని వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. చాలా అవసరం ప్రవచనాల్లో చెప్పిన విషయాలు మనం తెలుసుకోవడం. సాధారణంగా మీకు ప్రేమతో ఒక మాట చెప్తాను. మనమెవరు తెలిసి చెయ్యకూడని పనులు చెయ్యము, ఇది నిజం. బాబా చేయనివాడు. కానీ ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే బాబా దగ్గర వెళ్ళి ఆయన ప్రార్థించి క్షమాపణ కోరి మళ్ళీ ఈ తప్పు నేను చేయకుండా కాపాడుతండి అంటే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. కానీ అలా కాకుండా చాలా మంది చేస్తున్నారు, మనమే కాదండి, తప్పులు చాలా మంది చేస్తున్నారు, మనం ఎందుకంటే తప్పుల కోసం భయపడాలి అన్న భావన, అది విపరీత ధోరణి అంటారు. ఆ విపరీత ధోరణులు మనలో ఉండకూడదు. ఎందుకు? ఒక తప్పుని తప్పుగా ఖచ్చితంగా తెలుసుకొని ఆ తప్పుని మరలా చేయకుండా ఉండాలి. అది ఒక గొప్ప మార్పు. అందులో విలువ అందులో ఉంటుంది. చాలా మంది అలా మారడానికే ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి నేను మారను, ఇలాగే ఉంటాను అని ఎవరు అనుకోరు, అలా ఉండరు. అయితే చేసిన తప్పు వెళ్ళి చేయకూడదు. అడుసు చొక్కనేలా కాళ్ళు కడగనేలా అని ఒక మాట ఉంది, పూర్వం ఉంది.
అందరూ పూర్వం అనేవాళ్ళు. అడుసె తొక్కనేల, కాళ్ళు కడగనేల, తప్పు చేయడమేల, మళ్ళీ దిద్దుకోవడమేల, ఆయన పాదాలు తిరిగి క్షమాపణ కోరుకోవడమేల. నువ్వు అసలు తప్పు చేయకుండా ఉందంటే తప్పు ఎందుకు జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? నువ్వు బాబాతో నిరంతరం ఉంటే తప్పులు జరగవు, తప్పులు చేయలేవు. నిరంతరం నీ హృదయం నుంచి బాబా నామం, బాబా 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 అని అదే ఇలా ప్రతిధ్వనిస్తూ ఉంటే నువ్వు తప్పు ఎలా చేస్తావు? అసలు తప్పుడు ఆలోచనలు రావడం కానీ తప్పులు చేయడం కానీ మన మధ్య జరగడానికి అవకాశం ఉండదు. ఆ పెద్ద ఆయన, ఆ ప్రభు మనల్ని వెన్నంటే ఉంటున్నాడు. అందుచేత ఇవి మనం ఈ విషయాలు ప్రవచనాలు ఎందుకు తెలుసుకుంటున్నామంటే బాధ్యతగా ఇవి తెలుసుకొని మన సోదరులకు, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇవి తెలియజేసి ఇలా ఉండాలి, ఇలా ఉండవలసి ఉండగా ఇలా ఉంటున్నాము, దయచేసి మనం మారదాము అని అందరం కలిసి ఆ ప్రభు పాదాల ముందు ఇలా ముచ్చటించుకొని మారడానికి ప్రయత్నం చేయడమే ఈ సహజీవనంలో మహాఫలం. అంచేత ఆ ఫలితాన్ని మనం పొందగలగడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభువు కూడా మనకు సహాయం చేస్తాడు. ఇందులో మరి మొహమాట పడ్డానికి కానీ అనుమానపడ్డానికి కానీ ఏ విధమైన ఆస్కారం లేదు. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రవచన వచనాల్ని చెప్పుకున్నాం. ఇప్పుడు అత్యద్భుతమైన మెహర్ బాబా యొక్క చరిత్రలోకి మనం ప్రయాణం సాగించబోతున్నాం. చరిత్ర, ప్రవచనాలు ఈ రెండు ఇలా ఒకదాని తరువాత ఒకటి చెప్పుకోగలగడం ఆ ప్రభువు మనకి నిర్ణయించాడు. కాబట్టి అలా సాగుతూ ఉన్నది. ప్రభు చరిత్రం 8వ భాగం 3307వ పేజీలో మనం 22వ తారీఖు ఆపుకున్నాం. బాబా వాంఛితానికి అనుగుణంగా అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. మిగిలిన వ్యక్తులంతా కూడా మండలికి సహాయాన్ని అందించారు అని చిన్న పేరాది, మొదటి పేరా తర్వాత అది చదువుకొని ఆపుకున్నాం. ఇప్పుడు కాస్త ముందుకి ప్రయాణం చేద్దాం. బాబా మార్చి 16 ఉదయం 6:30కి శంకర్ నడిపే పోంటియాక్లో ఖుస్రో క్వార్టర్స్ కి వచ్చారు. కాకాబరియా గుస్తాజీ కూడా బాబా వెంట వచ్చారు. ఆది సీనియర్ వచ్చి వారితో కలిశాడు. అందరూ కలిసి మెహరాబాద్ వెళ్ళి డాంకీని కూడా కారులో ఎక్కించుకున్నారు. మిగతా వారు బస్సులో వచ్చారు. వారిలో ఏరిచ్, పిండు, అన్నా 104, విభూతి, బైబిల్, నౌసర్వాన్ సోదరుడు జాల్ కూడా ఉన్నారు. కోల్గాం గ్రామానికి చెందిన 1000 మంది పేదవారికి బాబా శనగల మూటలను పంచిపెట్టారు. తిరిగి 11 గంటలకు అహ్మద్నగర్ వచ్చారు. అక్బర్ ప్రెస్ లో భోజనం గావించిన తరువాత మధ్యాహ్నం జామ్గావ్ లో 1000 మంది పేదలకు ప్రసాదం పంచారు. మర్నాడు మీరజ్గావ్ లో 2000 మంది పేదలకు అదే విధంగా ప్రసాదం పంచారు. ఈ 3 ప్రదేశాల్లోనూ బాబా ప్రసాదం పంచేందుకు వీలుగా ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేశారు. బాబా ప్రతి వ్యక్తి పాదాలు కడిగి తన శిరస్సును ఆనించి అప్పుడు ఆ దివ్య కానుకను అందించేవారు. ఆ పేదవారిలో చాలా మంది అంధులు, వికలాంగులు, రోగగ్రస్తులు ఉన్నారు. దైవీ మానవుని అండను అందుకునేందుకు
వారందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చారు. వారు దర్శించుకున్న వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలియదు. అయినా ప్రతి వ్యక్తి యొక్క అంతరంగంలో ఏదో జరిగింది, ఏదో జరిగింది. ప్రసాదాన్ని ఇస్తున్న దాత ఎవరో మహిమాన్వితుడు అన్న అనుభవాన్ని పొందారు. ప్రసాదం ఇచ్చేటప్పుడు బాబా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసంలో ఉంటున్నారు. ఈ కార్యక్రమాలు ముగిశాక బాబా తన ఉపవాసాన్ని విరమించారు. మార్చి 26వ తేదీన ఐరిన్ బిల్లాతో పాటు డాన్కిన్ బొంబాయి వెళ్ళాడు. బాబా ఆదేశానుసారం అక్కడి నుండి 3 వారాల తర్వాత ఐరిన్ ఓడలో స్విట్జర్లాండ్ వెళ్ళిపోయింది. 1946 ఏప్రిల్ మొదటి వారంలో రాయ్పూర్ నుండి జాల్ కేరవాల రాసిన ఉత్తరం అందింది. అంగీరస ఋషి పర్వతం పైన బాబా ఏకాంతవాసం నిర్వహించిన కుటీరం నిప్పంటుకొని కాలిపోయింది. బాబా అతి తీవ్రమైన ఆధ్యాత్మిక కార్యాన్ని ఇక్కడే జరిపారు. అడవిలో అగ్ని చెలరేగి ఈ కుటీరం కాలిపోయిందని జాల్ తన ఉత్తరంలో తెలియజేశాడు. ఈ వార్త విని బాబా చిరునవ్వు నవ్వారు. బాబా అక్కడ ప్రారంభించిన ఆధ్యాత్మిక కార్యం యొక్క చివరి దశ కుటీరం కాలిపోవడంతో పూర్తయినట్టుగా బాబా చిరునవ్వు అక్కడున్న మండలికి సూచించింది. 1930 దశకంలో బాబాను కలుసుకున్న ఎలిజబెత్ ప్యాటర్సన్ తల్లి గారు 1946 మార్చి నెలలో మరణించింది. బాబా ఎలిజబెత్ కి ఈ దిగువ టెలిగ్రామ్ పంపారు. నీ మాతృమూర్తి దివ్య విశ్వమాతను చేరుకుంది. 1946 ఏప్రిల్ 14వ తేదీన కౌంటర్ నదీ టాల్స్టాయ్ తన 62వ ఏట న్యూయార్క్లోని రూజ్వెల్ట్ హాస్పిటల్లో తన తుది శ్వాస విడిచింది. బాబాకి ఈ వార్త నొరీనా పంపిన టెలిగ్రామ్ ద్వారా ఏప్రిల్ 16న అందింది. వెంటనే బాబా ఆమెకు కేబుల్ పంపించి ఇలా తెలియజేశారు. మునుపు ఎన్నడూ లేని విధంగా నాదియా నాలోన నాతో నా కోసం జీవిస్తున్నట్లు ఎలిజబెత్తో చెప్పు. నదీనా తుది శ్వాస విడిచేంత వరకు అడిల్ వోర్కిన్ ఆమెకు ఉపచారాలు చేసింది. ఇక్కడికి మనం ఈ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఢిల్లీ, అమృత్సర్, హరిద్వార్, రిషికేశ్, ఢిల్లీ, అమృత్సర్ అన్న చాప్టర్కి వచ్చాం. 1946 ఏప్రిల్ నెలలో రాను కిట్టీలను డాన్కితో పాటు ఢిల్లీ పంపించారు. బాబా తరువాత ఏమి చేయనున్నారో బాబా చెప్పనందున ఢిల్లీ నుండి తిరిగి ఎక్కడికి వెళ్ళాలో వారికి ఏమీ తెలియదు. మార్గరెట్ వారితో పాటుగా వచ్చింది. తొందరలోనే బాబా ఆమెను పాశ్చాత్య దేశాలకు పంపనున్నారు. పాపా దస్తావాలా ఫిబ్రవరి నెలలో డెహ్రాడూన్లో ఉన్న కేకి నాలావాలాని కలిశాడు. అతని సహాయంతో డెహ్రాడూన్ పట్టణానికి 3 మైళ్ళ దూరంలో ఉన్న నిరంజన్పూర్లో ఒక బంగ్లాను అద్దెకు తీసుకున్నాడు. మెహర్ బాబా చేయబోయే ప్రయాణాన్ని గురించి ఎవరికి చెప్పొద్దని కేకి నాలావాలాను కూడా ఆదేశించడం జరిగింది. ఉత్తర ప్రత్యుత్తరాలకి పాపా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తాడని ఎయిర్స్ ద్వారా బాబా ముందుగానే పాపా జస్సావాలకు తెలియజేశారు. హైదరాబాద్ లో ఉన్న మండలికి ఏమి తెలియజేయాలన్నా లేక హైదరాబాద్ మండలి వారు బాబాకు ఏమైనా తెలియజేయాలన్నా అది పూనాలో ఉన్న పాపా జస్సావాల ద్వారానే జరగాలి. బాబా ఉండబోతున్న రహస్య ప్రదేశాన్ని
ఏకాంత ప్రదేశంగా చెప్పుకునేవారు. అది ఎక్కడున్నది ఎవరికీ తెలియదు. ఒక్క పాపా జస్సాబాలాకే తెలుసు. అతడి నుండి ఎటువంటి సమాచారాన్ని రాబట్టడం అసాధ్యం. ఎవరన్నా ధైర్యంగా అడిగినా అది పిస్టల్ పాపా మారుపేరు. పిస్టల్ నుండి బుల్లెట్ను ఆహ్వానించినట్లే. సరిగ్గా అందుకే బాబా ఈ పని కోసం ఇతన్ని ఎంచుకున్నారు. ముందుగా రైలు కంపార్ట్మెంట్ బుక్ చేసుకునేందుకు విష్ణుని మన్మాడ్ పంపించారు. ఆ తర్వాత ఏప్రిల్ 16న మెహ్రా, మణి, నెహ్రూతో కలిసి బాబా పింపుల్గావ్ నుండి మన్మాడ్ బయలుదేరారు. అక్కడి నుండి డెహ్రాడూన్ వెళ్లేందుకు రైలు ఎక్కారు. గుస్తాజీ అతని సోదరుడు శ్యామ్సన్ని పింపుల్గావ్లోనే వదిలిపెట్టారు. తరువాత బైదుల్, ఏరిచ్, కాకా, కృష్ణ, నీలు, సోదరుడు జాన్, నాజా, కేటీ, ఖుర్షేద్, సునామాసి, వాలుతో ఉన్న రెండవ గ్రూపు బయలుదేరింది. వీళ్ళు ఢిల్లీలో డాంకిన్, రాను, కిట్టి, మార్గరెట్లను కలుసుకున్నారు. అందరూ కలిసి డెహ్రాడూన్ బయలుదేరారు. రైల్వే స్టేషన్ నుండి వీళ్లను తీసుకెళ్లేందుకు కేకి నాలావాలా వేసి ఉన్నాడు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం డెహ్రాడూన్ నుండి నిరంజన్పూర్ వెళ్లేందుకు వీరి కోసం కేకి రవాణా ఏర్పాటు చేశాడు. వీళ్ళుండే మొదటి కొద్ది రోజుల గురించి భోజనాన్ని సమకూర్చే ఏర్పాట్లు కూడా అతనే చేశాడు. నిరంజన్పూర్లో బాబా స్త్రీలను బృందాలుగా విభజించి తను చేయబోయే మస్తు ప్రయాణానికి సంబంధించిన వివరాల్లో నిమగ్నమయ్యారు. పూనా నుండి విఠల్ భోకే కూతురు వచ్చింది. ఆమెకు కేటీకి ఒక వారం రోజుల పాటు వంట చేసే పనిని బాబా అప్పగించాడు. తరువాత వారంలోని వంట పనిని ఖుర్షద్, కిట్టీకి అప్పగించారు. బాబా కోసం మొదటి నుండి మెహ్రాయే వంట చేస్తుంది. నాజా ఆరోగ్యం సరిగ్గా లేనందున ఇంటి వ్యవహారాలకు పర్యవేక్షించే పనిని అప్పగించారు. చదవడం, వ్రాయడం పనిలో మణి ఉంది. బాబాకు సంబంధించిన బట్టల్ని ఉతకడం, ఆయన గదిని శుభ్రం చేయడం వంటి బాబా వ్యక్తిగత అవసరాలని నెహ్రూ చూస్తోంది. ఏప్రిల్ 20న ఏరిచ్, కాకా, సోదరుడు జాల్తో కలిసి బాబా హరిద్వార్, రిషికేశ్ వెళ్ళారు. ఏప్రిల్ 25న బైదులు వచ్చి వారితో కలిశాడు. ఒక వారం పాటు అనేక మంది సాధువుల్ని కలిసి బాబా తిరిగి నిరంజన్పూర్ వచ్చారు. 1946 మే 1వ తేదీన బాబా స్వయంగా మార్గరెట్ క్రాస్క్ను ఢిల్లీ తీసుకెళ్లారు. బాబా పని చేసేందుకు ఆమె ఇంగ్లాండ్ వెళ్ళనుంది. కాకాబరియా కూడా బాబాతో ఉన్నాడు. ఇంకా పాశ్చాత్య స్త్రీలలో రాను, కిట్టి మాత్రమే మిగిలి ఉన్నారు. మొదటిసారి ఆమె బాబా కాకాతో కలిసి ఒక కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేసింది. ఢిల్లీ స్టేషన్లో బాబా ఆమెతో నా ప్రేమను పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్ళు అని చెప్పారు. ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఓడలో టికెట్ సంపాదించడం చాలా కష్టం. కానీ బాబా కృప వల్ల బొంబాయి వెళ్ళిన 10 రోజుల్లోనే మార్గరెట్ టికెట్ సంపాదించగలిగింది. అలా తన గురుదేవునితో ఇండియాలో 7 ఏళ్లు గడిపిన మార్గరెట్ తన స్వదేశానికి తిరిగి వెళ్ళింది. ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళగానే సాధ్యమైనంత తొందరలో మార్గరెట్ను
అమెరికా వెళ్ళవలసిందిగా బాబా పింపల్గాం నుండి బయలుదేరే ముందు తన అభిమతాన్ని ఆమెకు తెలియజేశారు. మార్గరెట్ అప్పుడు ఆశ్చర్యపోయింది. అమెరికాకు ఆ సమయంలో ప్రయాణం చేయడం కష్టమని బాబాకు వివరించింది. బాబా నవ్వుతూ, నీవు తప్పకుండా వెళ్ళాలి. అమెరికాలో నిన్ను నా లింకుగా తయారు చేశాను అని అక్షర ఫలకంపై చూపించారు. నిజంగా ఆమె అమెరికాలో ప్రవేశించగానే అమెరికన్ బాలే థియేటర్ వారితో పాటు పర్యటిస్తూ చేసే ఒక ఉద్యోగం దొరికింది. అమెరికా దేశంలో అన్ని ప్రాంతాలకు ఆమె ఆ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లారు. ఈ మధ్యకాలంలో బాబా ఢిల్లీ నుండి పానిపట్ వెళ్ళారు. అక్కడ 12 మనుషులతో పనిచేశారు. అల్లాదియా అనే అంధుడైన దిగంబర్ మస్తు బూ ఆలీషా కలందర్ సమాధి వద్ద బయటే కూర్చున్నాడు. తనకి మస్తుకి చుట్టూ ఒక గుడ్డ వేలాడదీయించి బాబా అతనితో ఏకాంతంగా సాంగత్యం చేశారు. అంధుడైన ఆ మస్తు బాబాను వీక్షించాడు. తన మౌనంలో నుండి బాబా అతనితో భాషణ ఒక అనిర్వచనీయ ఘట్టం. బాబా మౌన భాష వినబడదు, కానీ అందులో ఉన్న భాషలు ఇమిడి ఉన్నాయి. మిగిలిన 11 మంది మస్తులు పానిపట్ నగర వీధుల్లో అన్ని కాలాల్లోనూ నగ్నంగా తిరుగుతూ కనిపిస్తారు. వారికి పేర్లు లేవు. ఒకైతే కేవలం 9 ఏళ్ల కుర్రవాడు దిగంబరిగా బురద గుంటల్లో ఆడుతుంటాడు. పానిపట్ నుండి బాబా తన అనుచరులతో లూధియానా వెళ్ళారు. అక్కడ మే 24న గునియాత్రి దండేకర్ అనే మస్తుతో సాంగత్యం చేశారు. అతడు 5వ భూమికలో ఉన్న ఒక నిష్ణాతుడైన ఆధ్యాత్మిక ప్రయాణికుడు. కాషాయ వస్త్రాలు ధరిస్తాడు. అతడికి చాలా మంది స్త్రీ పురుష శిష్యులతో కూడిన ఆశ్రమం ఉంది. రోజంతా ఈ మానసిక చైతన్య పురుషుడు ఒక గదిలో ఒంటరిగా కూర్చుంటాడు. సాయంకాలపు సమయంలో దర్శనమిస్తుంటాడు. అతని ఆశ్రమంలోకి బాబా ప్రవేశించే సమయానికి ఇతనికి హారతి పడుతున్నారు. హారతి ముగిసిన తరువాత ఈ సాధు పొంగవునితో బాబా ఒంటరిగా గదిలో సాంగత్యం చేశారు. బాబా ఒక సూక్ష్మ చైతన్య భూమికలో ఉన్న సాధకుడిని కూడా కలిశారు. అతని పేరు దండిస్వామి. స్థూలకాయంతో భారీగా ఉంటాడు. రోజంతా ఒక హిందూ దేవాలయ ఆవరణలో ఉన్న ఒక గదిలో కూర్చుంటాడు. ఇతడు ఒక మాదిరి ఛాందస బ్రాహ్మణ పద్ధతిలో ఉండి నిత్య హారతి జరిగే సమయంలో జనంతో కలిసేవాడు. బాబా సహచరులు తమ జేబుల్లోని వస్తువులన్నిటినీ, తమ చెప్పులు, బూట్లు, బెల్టులు, పర్సులు అన్నీ కూడా బయటపెట్టి వెళ్ళవలసి వచ్చింది. బాబా ఈ సాధువుతో సాంగత్యం చేసే సమయంలో ఆ సహచరుల ఒంటి మీద ఎటువంటి తోలు వస్తువు ఉండకూడదు. బాబా అప్పుడు అమృతసర్ వెళ్ళి అక్కడ బాలసైన్ అనే మంచి మస్తుతో సాంగత్యం చేశారు. ఈ మస్తు ఖోజా సంతతికి చెందినవాడు. మే 5వ తేదీ ఆదివారం నాడు ఫగ్వారాకి దగ్గరలో ఉన్న సంగత్పోరా గ్రామంలో లేకిర్ షా బాబా సాధు మస్తుతో బాబా సాంగత్యం చేశారు. 25 ఏళ్ల నుండి ఉన్నత తరగతికి చెందిన ఈ మస్తు గుడిసె బయట కూర్చున్నాడని, లోనికి వెళ్ళలేదని ఇతని గురించి చెప్పుకుంటారు. బాబా ఇతనికి చక్కెర, గోధుమ గింజల్ని ఇచ్చారు. వీటిని పొడి చేసి నీళ్లలో కలిపి ఇమ్మన్నాడు. అతను అలా అడగగానే బాబా కూర్చొని బైబిల్ సాయంతో చిన్న గోధుమల్ని దంచి
పిండి చేశారు. పచ్చదారతో నీటిలో కలిపి పేస్ట్లా తయారు చేశారు. సహస్రాలతో ఈ ముద్దను బాబా ఆ మస్తుకు తినిపించారు. ఆ తరువాత మస్తు కొద్దిగా ఆ ముద్దను బాబాకి ఇవ్వగా బాబా దాన్ని తిన్నారు. మస్తుల్లోని ఇట్టి మోజు తీర్చేందుకు అవతారుడు, దైవీ మానవుడు, ప్రేమకు ప్రభువు ఇలా తన నిజమైన ప్రేమికులకు దాసుడవుతాడు. దివ్య ప్రేమతో మత్తిల్లిన ఈ మస్తులే తనకు నిజమైన ప్రేమికులు. దివ్య ప్రేమతో మత్తిల్లిన ఈ మస్తులే తనకు నిజమైన ప్రేమికులు. కాలసైన్తో జరిగిన సాంగత్యం ఒకటి. మానసిక భూమికల్లో ఇతడు ఒక నిజమైన సాలిక్. అమృత్సర్లో ఇతడు చాలా ప్రసిద్ధుడు. 110 ఏళ్ల పైబడి జీవిస్తున్నాడని ఖ్యాతిగాంచాడు. ఆదరణీయుడైన ఈ సాధు పొంగవుడు ఎవరితోనూ మాట్లాడాడు. ఒంటరిగా కూర్చుంటాడు. నగరానికి బయట ఉన్న అరణ్య ప్రాంతంలోని ఒక దర్గాలో ఉంటాడు. అయినా బాబా మే 6వ తేదీన సాంగత్యం చేసేటప్పుడు కాలాసైన్ మామూలు సాలిక్లా కనబడలేదు. పూర్తి నగ్నంగా ఒక చెట్టు నీడలో కూర్చొని కనిపించాడు. ఇతన్ని బాబా ఎంతో ఇష్టపడ్డట్టు చెప్పారు. పక్కనున్న మరొక గ్రామంలో భూమికల్లో బాగా పురోగతి చెందిన ఖుదాయి అనే మస్తుతో బాబా సాంగత్యం చేశారు. ఇతడు బాబాను ఒక కుర్చీలో కూర్చోబెట్టి కప్పు టీ ఇచ్చాడు. ఖుదాయి మంచి మస్తుల సంగతికి చెందినవాడు. బాబా మే 7వ తేదీకి లాహోర్ చేరుకున్నారు. అక్కడ మళ్ళీ 12 మంది మస్తులతో సాంగత్యం చేశారు. అందులో ముఖ్యమైనది యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయితో జరిగిన సమావేశం. ఈమె పేరు మస్తానీమాయి. సూక్ష్మ చైతన్యంలో ఉంది. రావి నదికి దగ్గరలో ఒక గుడిసెలో ఉంటుంది. తుప్పు పట్టిన రైల్వే స్లీపర్లోని బెర్తులతో ఈ కుటీరం నిర్మించారు. దుష్టులైన సంఘ బహిష్కృతులకి, పోకిరీగా తిరిగే వాళ్ళకి ఈ ఒంటరి ప్రదేశం అనువైన స్థలమే అయినా ఈ మస్తానీమాయి జోలికి వచ్చేందుకు ఎవ్వరూ సాహసించేవారు కాదు. మోతీ బాబా మానసిక చైతన్యంలో ఉన్న నిష్ణాతుడైన ఆధ్యాత్మిక ప్రయాణికుడు. ఈ సాధువు పొడుగ్గా, బక్కపలచగా, నున్నగా క్షవరం చేసుకుని ఉంటాడు. 60 ఏళ్ళు ఉంటాయి. కంజరీ మొహల్లా అనే చోట ఒక గోడను ఆనుకొని కూర్చుంటాడు. ఈ సాధు పురుషుడు కొన్ని వేళల్లో నగ్నంగా ఉండేవాడు. మరికొన్ని వేళల్లో పీలికల్లా కనబడే ఉరికిబట్టిన పాత గుడ్డలు ధరించేవాడు. లాహోర్లోని వ్యభిచారిణులు ఇతన్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. వాళ్లే ప్రతిరోజు ఇతనికి భోజనం పెడుతుంటారు. మే 9వ తేదీన సియాల్కోటకు దగ్గరలోని కల్వారా గ్రామంలో కాకా షా అనే ఉన్నత తరహా మస్తుతో బాబా సాంగత్యం చేశారు. అతడు ఒక్కొక్కప్పుడు సాలిక్లా ప్రవర్తిస్తాడు. టోక్షా దర్గా ఇతని నివాసం. పాచిపోయిన చపాతీలను సేకరించడం, కాగితం ముక్కలు, గాజు ముక్కలు ఏరడం ఇతని ప్రధాన వ్యాపకం. వీటిని సేకరించి తన దగ్గర ఉంచుకుంటాడు. సియాల్కోటకి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న సైదాన్బారీ గ్రామంలో బాబా కాకా సాయిద్ అనే ఉన్నత తరహా మస్తుతో సాంగత్యం చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఇతన్ని అత్యంత గౌరవ ప్రపత్తులతో ఆరాధిస్తారు. ఒక ప్రత్యేకమైన మసీదు వెలుపలే ఈ మస్తు 25 ఏళ్ల నుండి ఉన్నట్టు వాళ్ళు చెప్పారు. సాధు పురుషుడైన ఈ మస్తు ఆశీస్సుల కోసం చాలా మంది దూర ప్రయాణాలు చేసి వస్తుంటారు. యథార్థమైన ప్రార్థనతో ఇతన్ని సమీపించిన వారి ఆర్తికి నిజంగా జవాబు లభించడం జరుగుతుంది. జమ్మూకి ప్రయాణం చేసి మే 11న ఫాలీవాలా బాబా అనే సూక్ష్మ చైతన్యపు బస్సుతో బాబా సాంగత్యం చేశారు. ప్రజలు అతన్ని ఎంతో ఉన్నతంగా గౌరవిస్తారు. చిన్న శిష్య బృందం ఎప్పుడు ఇతని చుట్టూ ఉండేది. వజీరాబాద్ లో కొంతమంది మస్తులను కనుగొన్నారు. వీరిలో బాగా చెప్పుకోదగ్గ మస్తు ఫకీర్ సెయిన్ చినాద్వాలా. సూక్ష్మ చైతన్యంలో ఉన్న ఇతని భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తుంటారు. షహరన్పూర్ లో రెండవసారి
రెహమతుల్లా అనే 6వ భూమిక వస్తుతో బాబా సాంగత్యం చేశారు. ఇతడు ఒక మస్తు సాధువు. గతంలో బాబా యొక్క ఆధ్యాత్మికోన్నతిని ఇతడు గుర్తించాడు. ఇతడు బాబా ఔన్నత్యాన్ని తక్షణం గ్రహించడం వల్ల ఇతడు ఒక అసాధారణమైన సాధువు అని కూడా చెప్తారు. బాబా తిరిగి నిరంజనపూర్ వస్తూ దారిలో ఎన్నో పట్టణాల్లో మస్తులతో కలిశారు. మే 16న అల్లావాలా అనే మస్తుతో మరొక వారు సాంగత్యం చేశారు. ఇతడు సింపుల్ గుడ్డలతో మురికిగా ఉన్న ఖచ్చితంగా ఇతడు ఒక మంచి మస్తు అని బాబా చెప్పారు. ఒక మసీదుకు దగ్గరలో ఉన్న ఒక గూడులో ఉంటాడు. ఎవరైనా ఇతడిని సమీపిస్తే ఆకాశం వైపు చేతులెత్తి అల్లా అని గట్టిగా అరుస్తాడు. దీన్ని బట్టి అతడే అల్లా నుండి సమాధానం కోసం చూస్తున్నాడనో లేక తన కఠినమైన తిరస్కారాన్ని వ్యక్తం చేస్తున్నాడనో విశదమవుతుంది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. కాన్పూర్ లో కూడా బాబా మస్తుల్ని కలిశారు. మే 19న దియోబంద్లో కాగజ్వాలా అనే మస్తుతో సాంగత్యం చేశారు. ఇతన్ని హఫీజ్ జీ అని కూడా అంటారు. ఇతడు సూక్ష్మ చైతన్యంలో ఉన్న మృధమస్తు. ఇక్కడ అక్కడ వింత వింత కాగితపు ముక్కల్ని సేకరిస్తాడు. ఎప్పుడు మంట మండుతూ ఉండే ఒక గదిలో ఇతని నివాసం. గదిలో ఎప్పుడు పూర్తిగా పొగ నిండి ఉంటుంది. ఇతడు మంచి తరహా మస్తు. బాబా చేసిన ముఖ్యమైన వస్తు సాంగత్యాల్లో ఒకటి మే 20వ తేదీన సాచారౌలీలో జరిపారు. మానసిక భూమికల్లో ఉన్న ఈ ఉన్నత తరహా మస్తు పేరు మషిత బాబా. ఇతడు నిష్ణాతుడైన ఆధ్యాత్మిక యాత్రికుడు. ఇతడు బక్కపలసగా ఉన్న మంచి దుస్తుల్లో కనబడుతూ అనురక్తిని కలిగించే వృద్ధుడు. ఇతని నివాసం అత్యంత దీనావస్థలో శిథిలమై ఉంది. పట్టణానికి బయట గడ్డితోనూ మట్టితోనూ కట్టిన ఈ కుటీరం భవితవ్యాన్ని సూచించే ఒక శకునంలా కనబడుతుంది. చాచారౌలి మహారాజు మషితను భక్తితో ఆరాధించారు. తన కారులో తిప్పేవాడు. స్థానికులు గుర్రం టాంగాల్లో ఇతన్ని కూర్చోబెట్టుకుని విహారయాత్రలకు తీసుకెళ్లేవారు. దేశ దిమ్మలతో తిరిగే ఫకీర్లు కూడా మషితను దర్శించుకుంటారు. చుట్టుపక్కల ప్రాంతం అంతా ఇతడు మంచి ప్రసిద్ధి పొందాడు. మే 20వ తేదీకి బాబా నిరంజన్పూర్ చేరుకున్నారు. అక్కడ కొన్ని రోజుల నుండి మళ్ళీ దగ్గరలో ఉన్న పట్టణాలకి పల్లెలకి బస్సుల కోసం బయలుదేరారు. 1941 నుండి కృష్ణనాయర్ రాత్రి కాపలా పని చేస్తూ బాబాతో ఉంటున్నాడు. కాపలా ఉన్న సమయంలో చిన్న చప్పుడు కూడా చేయకూడదని మండలికి బాబా ఒక స్థిరమైన శాశ్వత ఆదేశాన్ని ఇచ్చి ఉన్నారు. ఇట్టి విధిని నిర్వహించాలంటే కాపలా ఉన్న వ్యక్తి శిలాప్రతిమలా అయిపోవాలి. 1-2 గంటల కోసం కాదు, ఒక్కోసారి రాత్రంతా అలానే ఉండాలి. నిరంజన్పూర్ లో దోమలు బాగా ఉన్నాయి. కృష్ణని దోమలు అదే పనిగా సతాయిస్తున్నాయి. ఒక రాత్రి దోమ ఇతని బుగ్గ మీద కుడుతున్నప్పుడు కృష్ణ జాగ్రత్తగా దాన్ని తన దవడ మీద కొట్టి చంపాడు. అసలు చప్పుడే చేయలేదు, కానీ బాబాకి భంగం కలిగించడానికి అది చాలు. ఈ పక్కన ఒక ఫోటో వేసే చూడండి. 1940వ దశకంలో బాబా వద్ద రాత్రి కాపలాదారుగా పనిచేస్తున్న కృష్ణ నాయర్ చాలా ఉన్నతమైన ఆత్మీయ. ఆ ఫోటో అక్కడ ఉంది చూడండి. వెంటనే బాబా ఏమిటా చప్పుడు అని అడిగాడు. దోమ తనను కుడితే చంపానని కృష్ణ బదులు చెప్పాడు. దీంతో బాబా కోపం వచ్చింది. అర్ధగంట సేపు కృష్ణను తీవ్రంగా శిక్షించేందుకు బాబా మంచి సాకు దొరికింది. ఆ తరువాత కృష్ణ తనలో తాను ఇలా తలపోశాడు. దివ్య ప్రేమ మూర్తి భవించిన వాడిని చెప్పుకునే వారెవరు ఇంత చిన్న పొరపాటుకి అంతగా కోపించుకోరు. ఇతను దేవుడా లేక దెయ్యమా? 1 గంట పోయిన తర్వాత ఏమిటి ఆలోచిస్తున్నావు అని బాబా అడిగారు. ఏమీ లేదు బాబా అంటూ కృష్ణ సమాధానం ఇచ్చాడు. నాకు నిజం చెప్పు అని బాబా నిలదీశాడు. నువ్వు దేవుడివా లేక దెయ్యానివా అని ఆశ్చర్యపోతున్నాను అని ఒప్పుకున్నాడు. బాబా ఊరికే చిన్నవి లేపారు. కాసేపు అయ్యాక నేను రేపు హరిద్వార్ వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో రావాలి అని బాబా కృష్ణతో చెప్పారు. నాకు రావాలని లేదు. నీవు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎప్పుడు తీసుకెళ్ళవు కదా, మరి ఈసారి నన్ను ఎందుకు పిలుస్తున్నావు?
నేను చెప్పినట్టు చెయ్యి, నాకు ఎదురు చెప్పి మాట్లాడడం మంచిది కాదు అని బాబా అన్నారు. చివరికి కృష్ణ ఏమనలేకపోయాడు. అప్పుడు బాబా తెల్లవారు 5 గంటలకి రాను, నీకు టిఫిన్ టీ ఇస్తుంది, అవి తిని ఒక టాంగా తీసుకురా, మనందరం హరిద్వారం బయలుదేరదాం అని చెప్పారు. తెల్లవారి 4 గంటలకి తన రాత్రి కాపలా డ్యూటీ అయిన తర్వాత కృష్ణ తన గదికి వెళ్ళారు. స్నానం చేసి టాంగా కోసం బయటికి వెళ్ళారు. కృష్ణ టిఫిన్ టీ తీసుకొందుకు రాకపోయేసరికి రాను బాబాకి తెలియజేసింది. కృష్ణ కోసం వెతుకుతుంటే అతను టాంగాతో తిరిగి వచ్చాడు. కోపంతో బాబా, టిఫిన్ టీ తీసుకున్న తర్వాత వెళ్ళమని నేను నీకు చెప్పాను కదా, ముందే ఎందుకు వెళ్ళావు అని మందలిస్తూ అడిగాడు. అంత తెల్లవారి టాంగాలు వెంటనే దొరకవు బాబా, అందుకని వెళ్ళి వెతికితే తప్పక టాంగా దొరికి సమయానికి మనం ఇక్కడ నుండి వెళ్ళవచ్చునని నేను వెళ్ళాను అని కృష్ణ సమాధానం ఇచ్చాడు. నీ తెలివిని ఉపయోగించమని నీకు ఎవరు చెప్పారు? నేను చెప్పింది మాత్రమే విను, నీవు చేసిన పని సరైంది కాదు, ఎప్పుడు నా ఆజ్ఞను ఉల్లంఘించుకో అని బాబా అన్నారు. కృష్ణ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు. బాబా ఎందుకు భూతంలా ప్రవర్తిస్తున్నారా అని దీర్ఘాలోచనలో పడ్డాడు. కృష్ణతో కలిసి బాబా టాంగాలో కూర్చున్నారు. దారిలో ఖాళీ టాంగాలు వెళ్తుండగా బాబా, టాంగాలు దొరకవనన్నావు, ఇప్పుడు చూడు ఎన్ని టాంగాలు వెళ్తున్నాయో అని కృష్ణని ఏడిపిస్తూ అన్నారు. అసలు భగవంతుడు భక్తుడు ఒక టాంగాలో కూర్చోవడమే ఆ భక్తుడు జన్మ తరించిపోతుంది. అంటే ఆయన మెహర్ ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తారో, ఎంతవరకు ప్రేమిస్తారో, ఏ స్థాయిలో ప్రేమిస్తారో, ఏ స్థాయిలో మనకు ఒకవేళ ఏదైనా చెప్పవలసి వస్తే చెప్తారో, ఇవన్నీ మనకు అర్థమవడం కోసం ఈ జీవిత చరిత్ర ఒక కరదీపిక లాంటిది. రైలులో హరిద్వార్ చేరుకొని ధర్మశాలలో బాబా కోసం ఒక గది నిమిత్తం డబ్బు చెల్లించారు. బాబా గదిలోనే ఉంటూ బయట నుండి గదికి తాళం వేసి, మౌజువాలా బాబా ఎక్కడుంటారో వెళ్ళి కనుక్కో అని కృష్ణని ఆదేశించారు. అలాగే కృష్ణ వెళ్ళాడు. మౌజువాలా ఉండే నివాసం తెలుసుకొని కృష్ణ తిరిగి వచ్చి బాబాకు తెలియజేశాడు. బాబా వెంటనే కృష్ణతో కలిసి ఆ మస్తును కలిసేందుకు టాంగాలో బయలుదేరారు. ఆ ప్రదేశం 6 మైళ్ళ దూరంలో ఉంది. వెళ్తున్న దారిలో ఎవరైనా మస్తులు ఉన్నారేమో టాంగా డ్రైవర్ని కనుక్కోమని బాబా కృష్ణకి సైగ చేసి చెప్పారు. దానికి ఆ డ్రైవరు, అవును, 6 మైళ్ళ దూరంలో నంగా బాబా అనే మస్తు ఉన్నాడు. ఆ మస్తు కొన్ని సంవత్సరాల నుండి ఒంటికాలపైనే నిల్చొని ఒక చెట్టు కింద ఉన్నాడు. 6 నెలలకు ఒకసారి అతను తన కాలుని మార్చి 2వ కాలుపై నిల్చుంటాడు. కానీ ఆ మస్తు వద్దకు వెళ్లే రోడ్డు బాగా లేదు, టాంగా అక్కడికి పోదు అని డ్రైవర్ చెప్పాడు. ఆ ప్రదేశం సమీపిస్తుండగా బాబా టాంగా దిగి డ్రైవర్ని వేచి ఉండమని కృష్ణతో చెప్పమన్నారు. వేచి ఉండాలంటే రెట్టింపు ఛార్జీలు కావాలని ఆ డ్రైవర్ అడిగాడు. దానికి బాబా సరే అన్నారు. నా వెనుక మెల్లగా నడుస్తూరా, నేను ముందుగా వెళ్తున్నాను అని బాబా కృష్ణని ఆదేశించారు. కొంచెం దూరంలో కృష్ణ బాబాను అనుసరిస్తూ ఒక అసాధారణమైన అద్భుత దృశ్యాన్ని చూశాడు. తనను సమీపిస్తున్న బాబాను చూసిన మరుక్షణం నంగా బాబా చేతులు జోడించి, ప్రభు స్వాగతం స్వాగతం, ఎన్నాళ్ళుగాను నీ కోసం నిరీక్షిస్తున్నాను, ఏళ్ల తరబడి నీ కోసమే తప్పిస్తున్నాను, ఈ రోజు నీవు దయచేసావు, ఓ ప్రభు నాకు విముక్తి కలిగించు అని గట్టిగా అరుస్తున్నాడు. నంగా బాబా పాదాలపై పడి విలపించసాగాడు కదా. కృష్ణ అప్పుడు అనుకున్నాడు, నేను ఎంతటి మూఢమతిని, నేను బాబాతో కలిసి ఉంటూ బాబాను సైతానం తెచ్చాను, ఇక్కడ ఉన్న ఈ మస్తు బాబా దర్శనం కోసం తప్పిస్తూ బాధపడుతున్నాడు. సంవత్సరాల తరబడి ఆ మస్తు మాట్లాడడం లేదు. బాబాను చూడగానే మొట్టమొదటిసారిగా తన మౌనాన్ని వదిలిపెట్టాడు. బాబా బయలుదేరిపోతుండగా మస్తు మళ్ళీ బాబా పాదాలపై పడి, నన్ను ఈ శరీరం నుండి ముక్తుడిని గావించు, దైవాన్ని దర్శించిన నాకు ఈ శరీరంతో ఇంకా జీవించడంలో ప్రయోజనం లేదు అని వేడుకున్నాడు. నంగా బాబాను విడిచి వచ్చాక బాబా కృష్ణ టాంగాలో మౌజువాలా బాబాను చూసేందుకు ముందుకు సాగారు. కృష్ణను దూరంగా ఉండమని చెప్పి బాబా ఒక్కరే ఆ మస్తుతో సాంగత్యం చేశారు. మౌజువాలా చాలా పొడుగ్గా ఉన్నాడు, కేవలం నీళ్లు తాగుతూ జీవిస్తున్నాడు. అనుకోకుండా అతను సేవ్ కావాలని అడిగాడు. సేవ్ అంటే కారపూస. బాబా కొద్దిగా కొని తీసుకురమ్మని కృష్ణని పంపారు. ఆ చిన్న గ్రామంలో సేవ్ దొరకలేదు. నగరం 6 మైళ్ళ దూరంలో ఉంది. అదృష్టవశాత్తు కృష్ణని ఎవరో కారులో తీసుకెళ్లారు. మస్తు కోసం సేవ తెచ్చాడు. కానీ యాపిల్ కూడా
యాపిల్ని కూడా సేవ్ అంటారన్న విషయం కృష్ణకి తెలియదు. కృష్ణ తెచ్చిన ఆ కారపోస్ చూసి బాబా కథాలన నాకు ఇది అక్కర్లేదు, నాకు యాపిల్ కావాలి, పోనీలే బాధపడకు, దాన్ని నువ్వు తిను, నేను క్షమించాలి అని కృష్ణతో అన్నాడు. అయితే బాబా మాత్రం దాన్ని తినొద్దని కృష్ణకు సూచించారు. కాసేపు అయ్యాక అక్కడి నుంచి బయలుదేరారు. తిరిగి వస్తూ బాబా కృష్ణకు సైజ్ చేసి ఆ సేవని విసేయమన్నారు. ధర్మశాలకు తిరిగి చేరుకున్నాక గుమ్మం బయటలో నిల్చోమని బాబా కృష్ణకు ఆదేశించారు. బాబా కోటు శాలువా బయట ఒక హుక్కుకు తగిలించి ఉన్నాయి. ఇంతలో ఓ కోతి వచ్చి ఆ రెంటిని లాక్కుని వెళ్ళింది. బాబాకి అది కృష్ణ చెప్పగానే తొందరగా దాన్ని వెంబడించు, ఎలాగైనా వాటిని వెనక్కి తీసుకురావాలి అని బాబా కృష్ణను పంపారు. కృష్ణ కోతి వెనుక సాధ్యమైనంత వేగంగా పరిగెత్తాడు. కానీ కోతి ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి దూకుతూ కృష్ణను తప్పించుకుంటుంది. దాంతో విసిగిపోయి కృష్ణ ఏడవసాగాడు. ఆ కోతి బాబా శాలువాడు జారి విడిచింది, కానీ కోతిని ఇంకా విడిచిపెట్టలేదు. చాలాసేపు కోతిని వెంబడించి కృష్ణ ఇంకా ఆశ వదులుకునేంతలో కోతి ఆకస్మికంగా ఆగింది. కోటును వాసన చూసి యావగింపుగా కిందకి సిరింది. కృష్ణ కోటును శాలువాను తిరిగి బాబాకు అందించాడు. బాబా ఆ కోటును తొడుక్కొని శాలువాను పైన వేసుకున్నారు. బాబా వేసుకునేందుకు ఇంకొక కోటు ఉంది, కానీ దీంతో బాబా ఏ స్వకార్యాన్ని నిర్వర్తించాలో అని కృష్ణ ఆశ్చర్యపోయాడు. రెండవ కోటు వేసుకునేందుకు బాబా తిరస్కరించారు. మళ్ళీ ఆ కోటే కావాలని అడిగి దాన్ని వేసుకొని హరిద్వార్ నుండి నిరంజన్పూర్ తిరిగి వచ్చారు. ఒక వారం తర్వాత నంగా బాబాను కలిసి అతనికి ఒక కప్పు నీళ్లు పువ్వులు ఇచ్చిరమ్మని బాబా కృష్ణను మళ్ళీ హరిద్వార్ పంపించారు. కృష్ణ అక్కడ చేరుకునేసరికి నంగా బాబా మృతదేహం చుట్టూ జనసమూహం చేరి ఉండడం చూశాడు. అతను ఆ ఉదయాన్నే శరీరాన్ని వదిలిపెట్టాడు. ఆ బస్సు యొక్క భక్తుడొకడు కృష్ణతో ఇలా చెప్పాడు, ముందు రోజే నంగాబాబా నా పని పూర్తయింది, నేను ఇప్పుడు వెళుతున్నాను అని శిష్యులతో చెప్పాడని కృష్ణకు వివరించాడు. వెంటనే కృష్ణకు నంగాబాబా నన్ను విముక్తుడి చేయి అని బాబాతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. కృష్ణ నంగాబాబాకు వెనుబడి తను తెచ్చిన పూలతో శరీరంపై చెల్లి జలాన్ని చిలకరించి తిరిగి నిరంజన్పూర్ వచ్చేశాడు. 1946 మే నెలలో లాహోరీ బాబాను కలిసేందుకు బాబా ఏరిస్ మఠాలా వెళ్ళారు. లాహోరీ బాబా అసాధారణమైన వస్తు, కానీ ఎప్పుడు నిలకడగా ఉండడు. అమితంగా ఆరాటపడుతూనే ఉంటాడు. ఎక్కడైనా కేవలం 5 నిమిషాలు మాత్రమే కూర్చుంటాడు. బాబాను చూడగానే ఈ దిగంబర వస్తు పరిగెత్తాడు. బాబా అతన్ని వెంబడించారు. రోడ్డు